హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ పెసరపప్పు మామిడికాయ పప్పుల్సు. ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసే పప్పుల్స్ని కమ్మటి రుచితో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా అయితే గ్యాస్ మీద పప్పు చేసుకునే బౌల్ని పెట్టుకోండి. అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కలర్ మారి బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని 2 టైమ్స్ ఈ పప్పుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ తీసేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి ఈ పప్పులోకి 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చిల్ని పొడవుగా చీల్చినవి వేసుకున్నాను. ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకున్నాను. మంచి రుచి కోసం 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ పెసరపప్పుని ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులోకి 3 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మామిడికాయని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మూత పెట్టి పప్పు ఉడికేదాకా గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోండి పప్పు అనేది ఉడికేదాకా. సో ఇప్పుడు పప్పును ఒకసారి చెక్ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది. సో పప్పులో ఉండే వాటర్ని ఒక గిన్నెలోకి వంచేసుకోండి. ఇప్పుడు పప్పు గిన్నెని పక్కన పెట్టుకోండి. ఈ వంచేసిన వాటర్లోకి ఒక 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి మసలనివ్వండి. ఇప్పుడు పప్పులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు నేను వేసుకున్నాను. పప్పు గుత్తితో మెత్తగా పప్పుని ఎనిపేసుకోవాలి. మంచి రుచిగా పప్పు ఉండాలంటే ఈ పప్పులో నుంచి తీసిన వాటర్లోకే వాటర్ పోసి మసలనియాలి. సో ఈ మసలుతున్న వాటర్ని ఇప్పుడు ఈ పప్పులోకి వేసేసుకోండి. పప్పుచారు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా పచ్చి వాటర్ పోసే కంటే కూడా ఇలా మసలబెట్టి పోసుకోవడం వల్ల మంచి రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో వాటర్ పోసినాక ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. రుచి కోసం 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి పోపు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుచారులోకి వేసేసుకోండి. ఇందులోకి ఎల్జీ ఇంగువను కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే చిటికెడు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పప్పు బాగా తెరలేదాకా తెరలించుకోవాలి. మధ్యలో రుచిని ఒకసారి చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, కమ్మటి పెసరపప్పు మామిడికాయ పప్పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకొని అప్పడంతో అలాగే ఉప్పు మిరపకాయలు పక్కన పెట్టుకొని తింటుంటే అబ్బా ఎంత కమ్మగా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ సమ్మర్లో మామిడికాయల సీజన్లో మీరు కూడా ఈ పప్పుల్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.